ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుభాస్ కిచెన్. ఈరోజు గుమ్మగుమ్మలాడే పన్నీర్ టమాటో రైస్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పన్నీర్తో టమాటా పులావ్ చేశాను. చాలా కమ్మగా మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, పన్నీర్ చూస్తా టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. ప్రాసెస్ చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పన్నీర్ని ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుందాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము పన్నీర్ని. మనకి పలావ్కి ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో అన్ని వేసుకుంటే సరిపోద్ది. ఇది ఉంచేస్తున్నాను, ఇది వేసుకుంటున్నాను నేను. చూడండి, మనకి పన్నీర్ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకేనా? చూడండి, నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను ఒక గరిట నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక గరిట ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పన్నీర్ నేపుకుందాము. ముందుగా మనం పన్నీర్ని కొంచెం కలర్ మారేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ అయితే వేపేసుకుని పక్క తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేపుకుందాము. చూడండి, ఒక బిర్యానీ ఆకు చీల్చుకుని వేసుకుంటున్నాను. ముందుగా వేయడం మర్చిపోయాను. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం అన్నీని. చూడండి, ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత నేను పెద్దవి 2 టమాటాలు తీసుకున్నాను. అవి వేసేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు బాగా మగ్గించుకున్నాము. టమాటా, ఆనియన్స్ అన్నీ కలిపి పెద్ద టమాటాలు తీసుకున్నాను నేను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి, మనకి టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకేనా? చూడండి, అన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా వేపు పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పన్నీర్ ముక్కలు వేసేద్దాము. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ మనకు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. మన రైస్కి దీనికి సరిపడగా ఉప్పు వేసుకుందాం. నేను కల్లుప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసుకుందాము. 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. అలాగే 1 స్పూను బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెడదాము. మూత పెడితే మొత్తం అన్నీ బాగా ఈక్వల్గా మగ్గుతాయి. ఓకేనా? ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాము. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ తీసేసి బాగా కలిపేసుకుందాము. ఒకసారి మొత్తం అంతా ఈక్వల్గా కలిపేద్దాము. చూడండి, మొత్తం రైస్ అంతా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను.
నేను 1 గ్లాసు బియ్యానికి 1.5 వాటర్ తీసుకుంటున్నాను. అంటే 2 గ్లాసులు పూర్తిగా తీసుకోవట్లేదు. ఒకసారి బాగా కలిపేద్దాము. బాగా కలిపేసి మూతేసేసుకుంది. ఒక 10 to 15 మినిట్స్ ఉండిస్తే మనకి గుమగుమలాడే పన్నీర్ టమాటా పులావ్ రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఫైనల్లీ మనకి పన్నీర్ టమాటా పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దించేసుకోవడమే. స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి గుమగుమలాడే పన్నీర్ టమాటా పులావ్ అనేది రెడీ అయిపోయింది. సో చాలాసార్లు చేశాను నేను, కానీ ఎప్పుడూ వీడియో పెట్టలేదు. కానీ ఇవాళ పెడదామని ఆలోచన వచ్చి పెట్టాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా మనకి బ్యాచిలర్స్ కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు దీన్ని. పన్నీర్ టమాటా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. గుమగుమలాడే పన్నీర్ టమాటో రైస్. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.